నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను వరలక్ష్మి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అంశంపై వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో 16 మంది ఎంపీలు ఉన్న కేంద్రం నుంచి నిధులు సాధించడంలో టీడీపీ విఫలమైందని ఆరోపించారు. అలాగే బడ్జెట్ లో ఏపీ అభివృద్ధికి కనీస కేటాయింపులు కూడా లేవని విమర్శించారు. ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అంశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారం రేపుతుంది. వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ విషయంపై మాట్లాడుతూ ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.5 మీటర్లకు తగ్గించడం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ ప్రాజెక్టు వలన భారీగా సాగు భూములు నష్టపోతాయని, నీటి నిల్వ సామర్థ్యం తగ్గి పంటలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో 16 మంది ఎంపీలు ఉన్న కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో టీడీపీ పూర్తిగా విఫలమైందని బొత్స విమర్శించారు. ఈసారి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వలేదని, బీహార్ లాంటి రాష్ట్రాలు లబ్ధి పొందుతున్న ఏపీ విస్మరించబడిందని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం, నిధుల కొరత సమస్యలను కేంద్రం సరిచేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని చెబుతున్న బొత్స ఈ ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు వల్ల రాష్ట్రానికి ఏర్పడే నష్టాలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణించాలన్నారు. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.